హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. వాట్సాప్ యూనివర్సిటీ మేధావులకు ఇప్పుడు మెదడు బొప్పిగట్టే వార్త ఒకటి ఇప్పుడు చూస్తున్నాం మనం. నేనైతే ఎప్పుడు వాళ్ళని మేధావులను లేదు, ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళే అంటాను. ఎందుకంటే వాట్సాప్లో ఫేక్ క్రియేట్ చేసిన వార్తలు చదవడం మాత్రమే వాళ్ళకు వచ్చు, కానీ నిజమైనటువంటి నిజాలు మాట్లాడేటువంటి దమ్ము వాళ్ళకుండదు. నిలబడే వాదనలు చేస్తే నిలబడలేదు. చాలా టీవీ డిబేట్లో నేను చూశాను, వాళ్ళ దగ్గర విషయం ఉండదు. ఒక 4 ఆవు వ్యాసం తీసుకొస్తారు, ఏది చెప్పినా ఆ 4 వ్యాసాలే చదువుతారు, 4 ముక్కలే చదువుతారు. అంతకుమించి సబ్జెక్ట్ ఉండదు వాళ్ళ దగ్గర, అసలు చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి సపోతే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇది ఒకసారి మనం చదువుదాం. ఇదొక వార్త. ఆదాయంలో భారత్ను దాటేసిన శ్రీలంక. కొంతకాలం క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన శ్రీలంక ఇంతలో ఎగువ మధ్య ఆదాయ వర్గంలోకి చేరిపోవడం గమనార్హం. కానీ భారత్ ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే తీవ్రంగా విమర్శలకు దారితీస్తుంది. 2022 తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడిన శ్రీలంక 2025 నాటికి ఎగువ మధ్య ఆదాయ వర్గాల్లోకి చేరుకుందని కోలుకున్న ఒక కథ అంటూ తన వర్గీకరణలో పేర్కొన్న ప్రపంచ బ్యాంకు. స్పష్టంగా ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ఇది. మనం ఇన్నాళ్ళు పాకిస్తాన్ మనకన్నా వెనుకబడింది, పాకిస్తాన్కు మనం గోధుమలు పంపిస్తేనే రొట్టె చేసుకొని తింటున్నారు, శ్రీలంకకు మనం పంపిస్తేనే వాళ్ళ చేపల కూర వండుకుంటున్నారని చెప్పిన వాట్సాప్ యూనివర్సిటీ మేధావులారా, ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు? వీటికి ఏం సమాధానం చెప్తారు? శ్రీలంక మనకన్నా వెనుకబడింది. ఎవరైనా చైనాతో పోటీ పెట్టుకుంటాడు, జపాన్తో పోటీ పెట్టుకుంటాడు, జర్మన్తో పెట్టుకుంటాడు మేధస్సు గురించి మాట్లాడుకోవాలంటే. అభివృద్ధి చెందిన దేశాలతో బలమైనటువంటి దేశంతో పోటీ పెట్టుకోవాలంటూ అమెరికాతోటో రష్యాతో పోటీ పెట్టుకుంటాడు. స్ట్రెంత్ ఆఫ్ రూలింగ్ గురించి మాట్లాడే విషయంలో, టెక్నికల్ విషయంలో జపాను, చైనా, జర్మనీలతో పోటీ పెట్టుకుంటారు. వీళ్ళెంతో వెనుకబడిన కరువు ప్రాంతాలను అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నటువంటి తులనూగినట్టు ఆఫ్ఘనిస్తాన్ తోటి, పాకిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటో, ఇప్పుడు అక్కడున్న శ్రీలంకతో పోల్చుకుంటారు. ఇదెక్కడి భావదారిద్ర్యం అర్థం కాల. ఎందుకంటే ఆ దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి వైఫల్య రాజ్యాంగాలు, పాలనా పద్ధతులు ఉన్నాయి. అసలు ఏదున్నా సరే ఎవరైనా అభ్యుదయంలో, ప్రగతిలో మార్కులు మంచిగా వచ్చేంతో పోటీ పెట్టుకుంటారు, కానీ నాకన్నా తక్కువ మార్కులు వచ్చినంతో పోటీ పెట్టుకుంటాం అంటే చదువు దొంగ అని మా ఊరిలో చెప్పుకుంటాం. అట్లాగే ఉంది. నిన్నటిదాకా శ్రీలంకని ఎద్దేవా చేసి పుంకాలుగా వాట్సాప్లో వ్యాసాల మీద వ్యాసాలు రాశారు. మనకు ఆ గతి పట్టలేదు, మనకు ఒక మొనగాడు వచ్చాడు, 59 ఇంచుల పొడుగున్నటువంటి ఏకైక సత్శీలుడు వచ్చాడని చెప్పి వ్యాసాలు రాశాడు. ఈ దేశానికి కొత్తగా వచ్చినటువంటి స్థితిగతుల అర్హతలు ఏమీ లేవు. ఇది స్పష్టంగా చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్పాను. నా దేశం వేదకాలం నుంచి గొప్ప దేశం, నా కర్మభూమి ప్రాచీన కాలం నుంచి గొప్పది, చరిత్రలు దాగి ఉంది. ఏదో ఈరోజు 200-300 సంవత్సరాల నుంచి ఎవరో బుక్కు అంటే యూరోప్ దేశాలు చరిత్ర రాసి వక్రీకరిస్తున్నటువంటి విధానం వల్ల వాళ్ళదే నిజం అనుకుంటాం, కానీ చారిత్రక ఆధారాలు తీస్తే మన ఔన్నత్యం గొప్పది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఔన్నత్యం గొప్పది. అన్ని దేశాల కన్నా మన దేశం అలీన విధానాన్ని పాటిస్తూ ప్రపంచంలో తలెత్తుకునే విధంగా ఉంది. ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక నెహ్రూ వెళ్ళినా, ఇందిరాగాంధీ వెళ్ళినా, ఈవెన్సో మళ్ళీ చంద్రశేఖరు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, కానీ ఐకే గుజరాల్ గారు ఉన్నప్పుడు, లారు బర్సాస్లకు ఉన్న కారు డోర్లు తీసి సాగరంగా ఆహ్వానం పలికారు. కొత్తగా ఈరోజే పుట్టలే ఆ సాంప్రదాయాన్ని, కానీ ఆ రోజు ఈ వాట్సాప్ యూనివర్సిటీ లేదు, గదే మా పొరపాటు, గ్రహచారం. ఇప్పుడుండి మేము పొరపాటున ఉండబట్టు మా కర్మ కావచ్చు, పుంకాలు వ్యాసాలు చదివి నిజమే కాబోలు అనుకునేటువంటి దరిద్ర భావజాలంలోకి నెట్టివేయబడ్డాం. ఇది మనం బాధపడే విషయం. అయినా ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉన్నాడు, నవ్వేవాడు నవ్వుతూనే ఉన్నాడు, ఎదిగేవాడు ఎదుక్కుంటూ పోయాడు. ఇక్కడ శ్రీలంక, అక్కడ మనలాంటి మేధస్సు ఏం లేరు అనుకోవాలి. మరి వీళ్ళ భాషలో చెప్పాలంటే మనలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనలాంటి నిజంగా టెక్నాలజీ పరంగా చూసినా, కమ్యూనికేషన్ పరంగా చూసినా మనంతే యాక్సెబిలిటీ ఉన్నటువంటి దేశమేం కాదు. ఎక్కడో సముద్రాల మధ్యలో ద్వీపంలా చివరికి ఉన్నటువంటి
మనకు ఆమ్లెట్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఆమ్లెట్ అంటే తెలుసు కదా, ఆమ్లెట్ గ్రామాలు అంటే ఒక గ్రామానికి చిన్న అంటుకొని ఉంటుంది అన్నట్టు. అది ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు. ఉన్నదంటే అంతే కూడా ఆ ఆమ్లెట్ గ్రామం ఏముందంటే ప్రధాన గ్రామం పేరే కనపడుతుంది, కానీ ఇక్కడ ఏమి ఉండదు. వీళ్ళొక 10 రూపాయలు ఇస్తే వాళ్ళకు 5 రూపాయలు రూపాయి వస్తుంది, లేకపోతే లేదు. అట్లా ఆమ్లెట్గా ఉంటుంది భారతదేశానికి. మ్యాప్తోటే ఉంటుంది. భారతదేశ మ్యాపు శ్రీలంక మ్యాప్ కింద లేకుండా మనం ఎప్పుడూ చూసుకోలేము ప్రపంచ పటంలో కానీ ఎక్కడా కానీ. సో అట్లాంటి పరిస్థితుల్లో 2025 దాకా 2022 దాకా అది 2022 4 ఏళ్ళు 4 ఏళ్ళలో ఆర్థిక వ్యవస్థలో అంటే 3 దశలు. కింది దశలు అంటే పేదరికం, కరువు, కాటకాల్లో, దాంట్లో మళ్ళీ భీకర కరువు, దివాలా కరువులు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటిది ఆ కరువు దేశాలు. మధ్యస్థ దేశాల్లో మళ్ళీ దిగువ ఆర్థిక వ్యవస్థ, ఎగువ ఆర్థిక వ్యవస్థ. మనది ఇంకా దిగువ ఆర్థిక వ్యవస్థలే ఉంది, మధ్యస్థలే ఉంది. దిగువ మధ్యలోనే ఉన్నాం మనం. అంటే మిడిల్ క్లాస్లో మళ్ళీ ఒక లోయర్ మిడిల్ క్లాస్ అన్నట్టు, అర్థమయ్యే భాషలో చెప్పాలండి. కానీ మన లోయర్ మిడిల్ క్లాస్ దాటి హయ్యర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోయింది శ్రీలంక దేశం అనే ఒక వార్త. ఇక్కడ నా దేశాన్నో నన్ను అవమానించుకోవడానికో తక్కువ చేసుకొని మాట్లాడటానికి నా ఉద్దేశం కాదు. నిజాలు దాచిపెట్టి వాట్సాప్లో మెదడులో విషయం నింపుతున్నటువంటి వాళ్ళ కోసం నేను చెప్పేటువంటి ఈ చర్చ. మనం వెళ్ళాల్సిన గమ్యం వైపు టార్గెట్లు పెట్టుకోవాలి, కానీ మనం వాళ్ళని భుజాలు చరుచుకొని బాగున్నాంలే అని చెప్పి దుప్పటి కప్పుకొని పండుకోండి, మీకు సమయానికి నెల పేటీఎం డబ్బులు వేస్తామని చెప్పేటట్టుగా వ్యవస్థను తయారు చేసినటువంటి ఆ వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. నా దేశం ప్రాచీన కాలం నుంచి గొప్ప దేశం. నా దేశం 1940 నుంచి కూడా 47 నుంచి కూడా గౌరవప్రదంగానే ఉంది. ఈరోజు కొత్తగా గౌరవాన్ని ఇచ్చింది ఏమీ లేదు. ఈ దేశం ఖచ్చితంగా ఇప్పుడే అప్రతిష్ట పాలవుతుంది. పాలకుల స్వార్థం వల్ల ఈ దేశ నాయకుల మీద విదేశాలలో కేసులు నమోదవుతున్నాయి, ఫైల్స్ దాచిపెడుతున్నారు, ఫైల్స్లో పేర్లు కనిపిస్తున్నాయి. గతంలో ఆ దాఖలాలు లేవు, మరి అవి ఇంకా చెప్పాలంటే. సో మొత్తం మీద మనం ఏడుస్తున్నాం. మనం అంటున్నటువంటి పాకిస్తాను ఈరోజు ప్రపంచంలో యుద్ధం ఆపడానికి ట్రస్టబుల్ స్నేహితుడయ్యాడు 2 దేశాల మధ్యలో. విశ్వగురు అని చెప్తున్న ఆయన ఫోటోలకే పరిమితం అవుతున్నాడు. ఆయన గెలిచిన తర్వాత ఆయన గెలవాలని ఔరేక్ బార్ అని చెప్పొచ్చి విదేశాల్లో ప్రచారం చేసొచ్చి ఈరోజు ఆయన దగ్గర చేతులు కట్టుకొని కూర్చుంటున్నాడు. ఇది నా దేశానికి అవమానం, బాధపడాల్సిన విషయం. ఈ నిజాలు దాచిపెట్టి వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి మేధావులారా, ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇవి కాస్త తెలుసుకోండి. మనం ఏ విధంగా ఇంకా అభివృద్ధి వైపు వెళ్ళాలి, మనం ఏ విధంగా ఇంకా అభివృద్ధి చెందాలో అట్లాంటి వ్యాసాలు రాయండి. అట్లాంటి వ్యాసాలను ప్రచారం చేయడమే నా విన్నపం.